18వ పాసురం చాలా 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 విశేషమైనటువంటి పాసురం. మన ఆచార్యులకు ప్రీతికరమైనటువంటి పాసురం. అందులోనూ ఇవాళ ఎంత విశేషం తెలుసా? ఇవాళ శ్రవణ నక్షత్రం, తిరువేంగళముడియా నక్షత్రం. ఆ తిరువేంగళముడియా నక్షత్రం అంటే, తిరువేంగళముడియా అంటే ఎవరు? శ్రీనివాసుడు. ఆయన యొక్క నక్షత్రం ఇవాళ. మన పాసురం కూడా ఇవాళ శనియోము అని మనకు పాసురం. అలాగే ఇవాళ పాసురంలో చెప్పేటువంటి క్షేత్రం, 2 క్షేత్రాలు చెప్తున్నారు. ఒకటేమో తిరునరయూర్ అనేటువంటి ఒక క్షేత్రం. ఏంటి? తిరునరయూర్. దాన్నే మరి యొక్క పేరుగా నాచియార్ కోయిల్ అని పిలుస్తారు. మరి ఇంకొక దివ్యదేశాన్ని చెప్తున్నారు అమ్మ ఇవాళ పాసురంలో. ఏమిటి అంటే తిరుమాలిరన్ జోలై అనేటువంటి పాసురం. ఇవాళ మనం సాత్తవర ముగించింది కూడా తిరుమాలిరన్ జోలైలో ఉండేటువంటి పెరుమాళ్ళ వైభవాన్ని చెప్పినటువంటి పాసురం. ఎట్లా కలిసి వచ్చింది చూడండి. ఆచారులకు ప్రీతికరమైనటువంటిది, అమ్మకు యజమానిగా ఉండేటువంటి కోతి, పెరుమాళ్ళ వైభవం. కల్ అయఘర్ అంటారు. తిరుమాలిరన్ జోలై ఉండేటువంటి పాసురం పెరుమాళ్ళను కల్ అయఘర్. అయఘర్ అంటే సుందరమైనటువంటి వాడు అని అర్థం. పెరుమాళ్ళు వచ్చారు, తాయారు వచ్చారు, ఆచార్యులు వచ్చారు. ఎంత వైభవం వచ్చినటువంటి ఈ సంవత్సరం మనకు. అందులో ఇవాళ పాత్రం అంత వైభవంగా వచ్చి పెరుమాళ్ళ శాంతమూర, ఆచార్యులకు ఇష్టమైనటువంటి తిరుమాలిరన్ జోలై శాంతమూర, ఈ 3 కలిసి వచ్చాయి ఇవాళ అందరికీ కూడా. చాలా విశేషమైనటువంటి పాత్రాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని ఆ పాసుర వైభవాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. உந்து மதஹரித்தன் ஓடாதோள்வலியன் நந்தகோபாலன் மருமகளே நம்பின்னாய் கந்தம் கமலம் உடலி கலை திருவாய் வந்தெங்கும் கோடி அணைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தாருயிரள் உண்மை துணன் பேர் பாடாம் செந்தாமரை கையால் ஸ்ரீராம் வடியொழிப்பாம் வந்து தருவாய் மகிழ்ந்து ஏலோரும் பாவாய். పాసురం చెప్తూ ఉంటేనే ఎంత ఆనందం కలిగింది కదా ఇవాటి రోజు. అందులోనూ అమ్మను మేలుకొలుపుతున్నారు ఇవాటి పాసురంలో కనుక మనకు విశేషమైనటువంటిది ఇవాటి పాసురం. ముందు మదహరిద్దన్ ఓడాల వలియన్ అని అన్నారు. మద జలాన్ని త్రవించేటువంటి మద పట్టినటువంటి ముందు ఆ ఏనుగు ఏదైతే ఉన్నదో మద జలాన్ని త్రవిస్తూ ఉంది. అంత పౌరుషంగా ఉంది. దాన్ని వదిలామంటే చాలు. మదం పట్టి ఏనుగు దగ్గరికి ఎవరైనా వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. ఈడ్చి పడేస్తాం. ఒకటే దెబ్బనే అవుట్ వాడు. అలా ఉండేటువంటి తవించేటువంటి అనేకం కలిగినటువంటి ఏనుగులు, ఒక ఏనుగు కాదు, అనేకం కలిగినటువంటి ఏనుగులను ఆ భుజబలం చేత నివ్వరించేటువంటి వాడు ఎవరు? ఓడాల తోళ్ బలియ. దానితో ఓడకుండా దాని యొక్క పౌరుషాన్ని, దాని యొక్క శక్తిని అంతటిని కూడా నిర్వీర్యం చేసేటువంటి భుజబలం కలిగి ఉండేటువంటి వాడు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? నందగోపాలన్ ముందు మదగలితన్ ఓడాల తోళ్ వలియన్ నందగోపాలన్ మరుమహలే నప్పిన్నాయ్. మనకు ఎవరినైనా చెప్పేటువంటి సమయంలో వారి ఇంటి పేరు చెప్పుకొని పలానా వారు చెందినటువంటి వారు అని చెప్తున్నారు. అది భాగవత లక్షణం. అది క్రమశిక్షణ నేర్పించింది మన అమ్మ. కనుక ఈమె ఎవరైతే మేల్కొల్పబడుతున్నారో మన అమ్మ పురుషాకారంగా అందరి జీవకుటిలో కలిసి ఈ జీవికి ఎందుకు ఇవాళ అమ్మకు గొప్పతనం అంటే అమ్మ మనతో వినిపించుకుంటుంది. అక్కడ వినిపించేట్టుగా చేసే జీవ దగ్గర పెరుమాళ
ఆశ్రయింపబడుతుంది, ఒకటి పోయి ఆశ్రయిస్తుంది. అమ్మకుండేటువంటి వైభవాలు చెప్తున్నారు. అందుకే అమ్మను సేవించి అమ్మ కృప ద్వారా పరమాత్మను చేయాలి అనేటువంటి విషయాన్ని పాసురంలో తెలియజేస్తూ, ముందుగా నిన్నటి రోజు ఏం చెప్పారు తెలుసా? ఆ బలరాముడు ఏం చెప్పాడు? భాగవతుడు అని అనుకున్నాం కదా. భాగవతుల్లో ఉండేటువంటి గొప్పతనాన్ని నిన్నటి పాసురంలో మనకు అందరూ కృష్ణుడు మేల్కొల్పారు. కృష్ణుడు అక్కడ లేడు. వెంటనే ఆ బలరాముడు నంబిమూర్త పిరాన్ అని పేరు ఆయన. నంబిమూర్త అంటే పెద్దవాడు, గొప్పవాడు బలరాముడు. అందుకేను ఆయన వచ్చిన తర్వాతనే ఐశ్వర్యం అనేటువంటి కృష్ణుడు లభించాడు. నంబిమూర్త పిరాన్ అని పేరు పెట్టారు. ఆయన చెప్పాడంట, అమ్మా ఇక్కడ కృష్ణుడు లేడు, నీలా భవనంలో ఉన్నాడు అని నిన్నటి రోజు భాగవతులందరూ విజ్ఞాపనం చేస్తే వారందరి కోసం ఆత్రికలను ఆనాంగాలను అందరినీ కూడా తన వాడుగా చూసేటువంటి. అందుకే వెంటనే ఇక్కడ లేడు కృష్ణుడు, నీలా భవనంలో ఉన్నాడు అని చెప్పాడు. అంటే నీలా భవనంలోకి ప్రవేశమయ్యాలి. వాటి రోజు ఆ నీలాదేవిని ప్రార్థన చేస్తుంటారు. అమ్మ యొక్క గుప్పెట్లోనే ఉంటాడంట పరమాత్మ. ఆమె ఏది చెప్తుందో చిత్తం ఇలాగే చేస్తాను అని చెప్తూ ఉంటాడంట. అమ్మ మాటను కాదనకుండా ఉండేటువంటి వాడంట పరమాత్మ. అందుకోసమే నీలాదేవిని మేల్కొలుపుతున్నారు. ఇవాళ భాషలో అంతటి వైభవం ఇక్కడ చెప్తున్నారు. నందగోపాలను మరుమగలే నప్పిన్నాయి. మరుమగల్ అంటే కోడలా, నప్పిన్నై ఓ నీలాదేవి అని అర్థం. ఇక్కడ మరుమగలే నప్పిన్నాయి. కందం కమలం కుడలి కదై తెరవా. కందం కమలం. ఆ నీలాదేవికి ఏం సౌందర్యం ఉంది? కేశ సౌందర్యం కలిగి ఉండేటువంటి అమ్మ. ఆ కేశ సౌందర్యం కలిగి ఉంది కనుక ఆ కేశ సౌందర్యం చేత ఆ సుగంధ పరిమళము ధరించి ఉండేటువంటి ఆ కేశముల యొక్క సువాసన కందం కమలం కుడలి కదై తెరవాయ్. నువ్వు అలా వచ్చి వాకి తెరవాలి. ఆ సువాసన పరిమళం మనకందరికీ కూడా అందాలి అని చెప్తుంది. ఇక్కడ చాలా విశేషమైనటువంటి అంతరార్థాన్ని మన గోదమ్మ చెప్తుంది. మనకు ఎన్ని ఇంద్రియములు? పంచేంద్రియములు. ఈ పంచేంద్రియములకు ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటిది, వారి యొక్క ఆత్రతను తొలగించేటువంటిది. వారు విరహవేదంతో ఉన్నారు ఈ శరీరంలో. ఎప్పుడెప్పుడు పరమాత్మను సేవించాలి, ఎప్పుడు ఆ కైంకర్యములను చేయాలి అని అన్ని ఎదురు చూస్తుంది కదా ఈ శరీరం. ఈ శరీరం కంటే ముందుగా ఈ ఇంద్రియములన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయంట. పంచేంద్రియేంద్ర వైభవాన్ని చెప్తున్నారు. ఆ విశేషాన్ని చివరిలో తెలుసుకుందాం. அகந்தம் கமலம் குடலி களைத்திரவாய் வந்து எங்கும் కోడి అడైతనగా. வந்து తెల్లవారిందానికి గుర్తుగా ఆ కోళ్ళన్నీ కూడా అరుస్తూ ఉన్నాయి. కోడి అడైతనగా. మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయినంగల్ కువిలగా. మాధవి అనేటువంటి పందిరి అంటారు. ఇది ఎక్కడ ఉన్నది అంటే శ్రీవిల్లిపుత్తూరు ఉండేటువంటి క్షేత్రం. అమ్మ జన్మించినటువంటి అవతార స్థలమైనటువంటి శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో విశ్వక్సేన మందిరం అని ఉన్నది. విశ్వక్సేన సన్నిధి. మనకు విశ్వక్సేనుల వారు ఏ కార్యక్రమం ప్రారంభించినా విశ్వక్సేనుల వారి ప్రార్థన చేసి ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయాలి అని చేస్తాం. అలా విశ్వక్సేను యొక్క సన్నిధి ముందర వేస్తారంట ఒక మాధవి అనేటువంటి పందిరి. ఆ పందిరి మీద అన్ని కూడా తెల్లవారింది అనే దానికి గుర్తుగా కోకిలలన్నీ కూడా ఊస్తూ ఉన్నాయి. మాధవి పన్నల్ మేల్ పల్కాల్ కుయినంగల్ కూవినగా పందార్ విరళి ఉన్మైతునని పేర్పాడా. వీరు లోపల ఎటువంటి శబ్దం లేకపోయేసరికి తొంగి చూస్తూ ఉన్నారంట నీలాదేవి మందిరంలో. అక్కడ అమ్మ ఎలా ఉన్నది అంటే పందార్ విరళి, బంతి పోలే ఉన్నాయంట. ఆమె వేళ్ళన్నీ కూడా ఒక బంతిని చేతిలో పట్టుకున్నట్లుగా కనపడుతుంది. వీళ్ళకందరూ ఊహ చేస్తూ ఉన్నారు. అలా పందార్ విరళ్ ఉన్ మైతునన్ పేర్పాడ. ఒక చేతిలో ఏమో బంతిని పట్టుకుందంట, ఒక చేతిలో ఏమో పరమాత్మను బంధించి వేసింది. తన యొక్క వాత్సల్యం ప్రేమ ద్వారా బందీ అయిపోయాడు ఆయన.
అందుకే మీద తుంగ స్తనగిరి నటి దుగ్ధమోద్య కృష్ణం పారాక్షమధ్యాపయసి సోదిష్టాయా సదరిగమ్యా బలాదుర్గముక్తే గోదా తుంగే నమైనవేవా నీలా తుంగ స్తనగిరి ఆమె అలా బంధింపవేసింది. ఎత్తైన పర్వతములు కలిగిపోయి ఉన్నాయంట ఆమె శరీర భాగాలన్నీ కూడా. దాని వర్ణన మనం తెలుసుకుందాం. కానీ ఒక చేతిలో బంధి ఒక చేతిలో పరమాత్మను బంధింపి వేసుకొని లోపల సుఖాన్ని అనుభవిస్తున్నారు అని లోపల ఉండేవారు బయట ఉండేవారు చూశారట. అలా స్వామి ఆమె హృదయమందిరంలోనే ఉన్నారు. అందారి ఉన్మైతునన్ నేర్పాడ. మేము ఎందుకోసం వచ్చామనుకుంటున్నావు? ఉన్మైతునన్ నీకు మేన బావ. మైతునన్ అంటే బావ, సొంతం రక్త సంబంధకులు అత్త కొడుకు ఉంటారు కదా, అలా నీకు అత్త కొడుకు అయినటువంటి బావ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నామాన్ని పేర్పాడా. ఉన్మైతునన్ పేర్పాడ. ఆ కీర్తనం చేసే దానికోసం వచ్చామమ్మా. మేము ఏది ఆశించి రాలేదు. నీకు ఇష్టమైనటువంటి వాడు, నీకులోనే బందీ అయినటువంటి వాడు, నువ్వు ఏది చెప్తే అది వినేటువంటి వాడు, వారి యొక్క నామాన్ని కీర్తించే దాని కోసం వచ్చాం. ఉన్మైతునన్ పేర్పాడ. చందామరక్కయ్యాలు క్షీరార్వయం. చందామరక్కయ్యలు నీ యొక్క శ్రీహస్తములు ఎలా ఉన్నాయి తెలుసా? నీ కమల రేకులు పోలే ఉన్నాయి. కమల పుష్పములు చంతామరక్కయ్యము. చంతామర ఎర్రని తామరలు ఉన్నాయి కదా, అలా ముట్టుకుంటేనే కందిపోయేటువంటి శరీరము. అలా పెరుమాళ్ళకు ఆ పాదాలు ఉతుతుంటే కూడా ఎంత కందిపోతాయో అని వర్ణిస్తారంట మన ఆచార్య వారు. చింతామరక్కయ్యాల్ క్షీరార్వలింప. ఈ చేతులకు ఏది ఆభరణం, ఏది ఐశ్వర్యం అంటే స్త్రీలకందరికి కూడా గాజులు ఐశ్వర్యం. అలా నీకుండేటువంటి గాజులు ఎంత ఐశ్వర్యమైనటువంటి గాజులు. చాలా ఆడవాళ్ళు చిక్కిపోయినారు అనే దానికి గుర్తుగా ఆ గాజుల సైజు తగ్గిపోయిందంటే ఆడవాళ్ళు చిక్కిపోయారు, గాజులు పట్టకపోతే బాగా పెరిగారు అని అర్థం. ఇక్కడ అది క్షీరార్వలింప. నీకు ఐశ్వర్యం అనేటువంటి గొప్ప సంపద కలిగి ఉంది. నువ్వు అలా వస్తూ ఉంటే, నువ్వు లోపల నుంచి వాటిని తీస్తూ ఉంటే క్షీరార్వలింప వంద తరువాయి మహింద్. నువ్వు వచ్చి అలా వాటిని తీస్తూ ఉంటే, ఆ శబ్దాన్ని గలగలగా మేము వింటూ ఉంటే మేము కూడా ఇటు పక్క నుంచి వాకిని స్పర్శ చేస్తాము. వంద తరువాయి మహింద్. అలా నువ్వు చేస్తే నీ యొక్క తిరువేని సౌందర్యాన్ని చూసి మేమందరం కూడా తిరిగి పొందుతాము, ఆనందాన్ని పొందుతాము అని ఇవాటి పాసురంలో మన అమ్మ చాలా వైభవంగా చెప్పింది. ఇక్కడ పంచేంద్రియాలు చెప్పుకున్నాం కదా. ఏమిటి పంచేంద్రియాలు? నేత్రము. అమ్మ యొక్క మన నేత్రముల ద్వారా ఆ యొక్క తాపాన్ని తీర్చుకోవాలి. ఎప్పుడూ ఆహార్తిగా ఉన్నాయి, దాహాన్ని తీర్చుకోవాలి. ఏమిటి నేత్రాలకు దాహము? పెరుమాళ్ళను సేవించడం దాహం. ఆ దాహం తీరాలంటే అమ్మ నడుస్తూ వస్తూ ఉంటే అది నేత్రాల ద్వారా చూసి ఈ నేత్రాలు దాహాన్ని తీరుతాయి. పేర్పాడ. పేర్పాడంటే ఏంటి? స్వామి నామాన్ని కీర్తిస్తూ ఉంటే మన చెవులు శ్రవణానందకరంగా ఉంటాయి, వాటి దాహము తీరుతుంది. మరి నోటికి ఆయన ఒక కీర్తన పాడాలి అనుకున్నారు కదా, ఆ నాటకం పాడటం వల్ల ఈ దిక్వం ఈ నోటికి ఆనందం కలుగుతుంది. మరి ఒక్కొక్కటి సుగంధ పరిమళాలు వెదలిచేటువంటి పుష్పాలను కలిగి ఉంది కదా, అలాగే ఉంది కదా. ఆ తాగుతూ వస్తూ ఉంటే, ఆ వాసన వెదజల్లుతూ ఉంటే ఈ నాసికానికి ముక్కుకు కావాల్సినటువంటి దాహం ఉంటుంది. మరి చేతికి ఏమిటి? ఆమె లోపల నుంచి అమ్మవారు వాటిని తీస్తూ ఉంటే ఆ స్పర్శ తగులితే వీటి దాహం కూడా తెలుస్తుంది. కాయక కైంకర్యం అనేటువంటిది తీరుతుంది అని ఈ 5 రకాలైనటువంటి ఇంద్రియములకు కావాల్సినటువంటి దాహాన్ని 5 రకాలుగా వర్ణించి ఇంకా చాలా విశేషం ఉంది. కానీ మనకు సమయం లేదు కనుక ఇవాటి భాషల వైభవం ఎంత చెప్పుకున్నా ఒక లైన్ 1 గంట చెప్పగలుగుతారు. ఒకే ఒక లైన్. ముందు మదహలిందని గోడాల డోళ్ళు అని ఈ లైన్ 1 గంట. అంత విశేషం, అంత విశేషం.
కానీ మనకు భాగ్యం లేదు. ఎప్పుడైనా పరమాత్మ అనుగ్రహిస్తే ఈ పాత్ర వైభవాన్ని ఆచార్యులకు ఎందుకు కీర్తి పాత్రము, ఆచార్యులకు ఎందుకు తిరుప్పావై జియర్ అనేటువంటి తిరునామం కలిగింది. ఎప్పుడు తిరుప్పావై రామానుజ వారు ఎక్కడికి వెళ్ళినా తిరుప్పావై కాలక్షేపం చేస్తూ అలా శ్రీరంగ క్షేత్రంలో తిరుగుతూ ఉంటే ఆయనకు రోజు భిక్ష తీసుకోవాలంటే సన్యాసులు సొంతంగా వంట చేసుకోకూడదు. అన్ని తిరిగి కదా, వారికి ఎవరైనా చేసి పెట్టాలి లేదా భిక్షాటం చేసుకొని తీసుకోవాలి. అలా భిక్షాటం చేస్తూ మానవీయులందరినీ తిరుగుతూ ఉన్నారు. తిరుప్పావై పాత్ర సేవించుకుంటూ ఒక స్థానానికి వెళ్ళేటప్పుడు సమయంలో పెరియ నంపి అని వారి గురువు గారు వారి ఇంటికి సమీపంలో వచ్చేటువంటి సమయంలో భిక్షాటన చేస్తున్నారు. పాత్ర సేవించేటువంటి సమయంలో ఆ సమయంలో కూడా వెంటనే శబ్దామరగ అయ్యాలి శ్రీరామని వంద తెరవాయి అనేటువంటి శబ్దం చెప్తూ ఉన్నారు. లోపల పెరిగి నంపి కూతురు అనేటువంటి అత్తులాయమ్మ అనేటువంటి ఆ కూతురు అలా వాక్యం తెలుస్తుంది. వీరు ఆ పాత్రాన్ని సేవిస్తున్నారు. వెంటనే మైమరిచి పడిపోయారు. మూర్ఛ వచ్చేసింది. అంతటి దివ్య తేజస్సులు నప్పిన విరాటి వస్తున్నట్లుగా భావన చేస్తున్నారు. వారంతా భావనలో ఉన్నారు. ఎప్పుడు నిత్య కైంకర్యం తిరుప్పావై ఎక్కడికి వెళ్ళినా తిరుప్పావై ఆ అనుభవాలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. వాటికి వచ్చే సమయం అక్కడ అత్తులాయమనే వస్తుంది. కానీ మన ఎంపెరుమానానికి ఏమనిపించింది? సాక్షాత్తుగా నీలాదేవియే వస్తుంది. ఆ లక్ష్మీ స్వరూపమే వచ్చి వాటి తెరిచింది అని ఒక్కసారిగా ఆ తేజస్సు వచ్చేసరికి మూర్ఛ వచ్చి పడిపోయాడంట మన ఎంపెరుమాన. మీరే నమ్మి వద్దు ఆ అమ్మ అత్తులా అడుగుతా ఉన్నా. అట్లా భయపడిపోయింది. ఏమైందో నేను ఎంత అపచారం చేశానో వాళ్ళు అలా వచ్చి మూర్చపడిపోయారు అని మీరే నమ్మి తన తండ్రి గారికి చెప్తా ఉందంట. అట్లా ఏం భయపడద్దు, నువ్వు ఏ పాత్రలను అనుసంధానం చేస్తా ఉన్నారు వాళ్ళు, ఈ విశేష వైభవాన్ని చెప్తూ ఉన్నారు కదా, చందామరకయ్యాలు చీరాలు ఎక్కువ చెప్పారు కదా, కనుక నువ్వే నీలాదేవిగా భావన చేశారు. కనుక మూర్ఛ వచ్చి పడిపోయారు. ఇంకో 10 నిమిషాల్లో ఆయన తెలుసుకుంటారు. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి ఆయనకు పెరియ నంపి గారు ఇచ్చినటువంటి తిరునామం ఏమిటంటే తిరుప్పావై శ్రీయ అనేటువంటి తిరునామాన్ని ఇక్కడ అందించారంట మన పెరియ నంపి గారు. ఇవాళ చెప్పేటువంటి నామం ఏమిటంటే నీలా వల్లభ ఉన్మైతునన్ పేర్పాడ. ఉన్మైతునన్ అంటే నీలా వల్లభ అని అర్థం. ఆయనకు వల్లభుడు ఆయన ఎలా నీలాదేవి కనుక నీలా వల్లభ అనేటువంటి నామాన్ని. మరి ఒక దివ్యదేశ వైభవాన్ని చెప్పుకుంటాం. తిరునరయూరు అనేటువంటి క్షేత్రం నాట్యార్ కోయిలో. అక్కడ ఆమె చెప్పిందే వేదం, ఆమెదే అధికారం, మొత్తం ఆయన చేతిలోనే ఉంటాయి. సాధారణంగా ఆడవాళ్ళకు ఏమి బాగా కోరుకుంటారు, బాగా ఇష్టమైనటువంటిది ఏమి బాగా కోరుకుంటారు అంటే పెత్తనం కావాలి. చీరలు నగలు అవన్నీ తర్వాత, కానీ ఇంట్లో పెత్తనం కావాలా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అత్త ముగ్గి నడుములో చెక్కుకునేటువంటి ఆ తాళాల గుర్తి మా దాంట్లోకి ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారంట. ఆడవాళ్ళు అందరూ ఇవాటి వాళ్ళు కాదు, ముందు వాళ్ళు కాదు, ఎప్పుడు వాళ్ళు కాదు, అందరూ వారి దాంట్లోకి నా చేతిలోకి ఎప్పుడు ఇక్కడ చెప్పుకోవాలి అని పెత్తనం కావాలి అని చెప్తూ ఉంటారంట. ఇక్కడ కూడా ఆ క్షేత్రంలో అమ్మదే పెత్తనం. శ్రీరంగ క్షేత్రంలో ఏమో పడికాండాల భక్తి అంట. అక్కడ నాట్యాలు ఎలా ఉంటారంటే గడపే దాటనటువంటి అమ్మ. ఇక్కడేమో మాత్రం ఆయన ముందు పోయిన తర్వాత వెనకల వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కాలంలో అందరూ నడుచుకుంటారు అలా. ఆయన ముందు వెళ్తుంది, ఈమె వెళ్ళదు. సాధారణంగా ఆ భార్యాభర్త ఎలా వెళ్ళాలి తెలుసా? శుభకార్యానికి ఆయన ముందు వెళ్ళి ఆయన వెనకాల, అశుభకార్యానికి ఆయన ముందు వెళ్ళి ఆయన వెనకాల విడిపోవాలి. ఇది క్రమం. కాబట్టి అది అందరూ ఇప్పుడు అది లేదు ఇది లేదు, ఎప్పుడు వెనకలే. కాబట్టి ఆ నాట్య కోవిల్లో అమ్మ ఉత్సవం ముందు పోతే స్వామి వెనకాల పోతాడు. అమ్మ ఫస్ట్ మొదలు వచ్చి దేవాలయంలో ఉంటే స్వామి వెనకాల వస్తాడు. అంతటి గొప్ప ఇవాళ అమ్మ గొప్పతనం కనుక నాట్య కోవిల్ వైభవాన్ని చెప్తుంది. భుజబలం కలిగి ఉండాలని చెప్పాను కదా. ఎలాంటి ఏనుగుల మదద్రవం కలిగించినటువంటి ఏనుగులందరినీ కూడగొట్టేటువంటి భుజబలం కలిగి ఉండేటువంటి వాడు పెరుమాళ్ళు ఒకరు ఉన్నారంట. అదే తిరుమాలిరంజోలైలో వేచేసి ఉన్నటువంటి కల్ అళహ అనేటువంటి ఒక దివ్యదేశ వైభవాన్ని
మన అండాల తల్లి వాళ్ళు అసలు మనకందరికీ అనుగ్రహం చేసింది. శ్రీ అండాల దివ్య శరణం. మా ధనుర్దాస్ గారు ఏమి ఇచ్చారో ఏమో వాళ్ళు సినిమా ఏదో అట్లా వాళ్ళ డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటారు. కూడల గారు కూడల ఆయన గారు అని మనకు టౌన్లో ఉంటుంది మధురై. అల్లయ్య గారు తిరుమాలిగంజ్ రాతగిరోడు నాట్యాలకు తిరునారాయణ స్వామి తిరుమాలిగంజ్లోనే ఊరి పేరు. అక్కడ ఉండే పెరుమాళ్ళ పేరు కల్లయ్య.